హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి ప్రాబ్లం ఎలా చేయాలో. ఫైండ్ ద పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ 2, -5 అండ్ -2, 9. ఈక్వి డిస్టెంట్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ అని, అంటే సమాన దూరంలో అని దాని మీనింగ్. అంటే ఫైండ్ ద పాయింట్, నువ్వు ఒక పాయింట్ కనుక్కోవాలి. జనరల్గా ఏబి పాయింట్స్ అనుకుంటాము గివెన్ పాయింట్స్ని. ఇంకొక పాయింట్ కనుక్కోవాలంటే దాన్ని పి అని పేరు పెట్టుకుంటున్నా. ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ పైన ఉందంట, ఆన్ ది ఎక్స్ యాక్సిస్. మీకు తెలుసు అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై బికమ్స్ 0. ఎక్స్ యాక్సిస్ పైన వై వాల్యూ 0 అవుతుంది, వై యాక్సిస్ పైన ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మీ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, ఎక్కడో ఒక చోటు ఉంది ఇక్కడ అంటే వై పాయింట్ 0 అయిపోతుంది, వై కోఆర్డినేట్. సో కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ అని పేరు పెట్టుకుంటున్నా, ఇంకా 0 అనుకుంటున్నా. పి ఆఫ్ ఎక్స్, 0నే ఎందుకు తీసుకోవాలి అనేదానికి రీజన్, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది ఆ పాయింట్ అంటే వై కోఆర్డినేట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా? ఎస్. అయితే ఇలా తీసుకున్న పాయింట్ అనేది విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ 2 పాయింట్స్ ఏ అండ్ బి అని. అంటే చూడండి, ఇది ఏదన్నా ఎక్స్ యాక్సిస్ పైన ఒక పాయింట్ ఏదో ఒకటి పి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది అనుకోండి. ఇది ఎక్స్, ఇది వై యాక్సిస్ కదా. ఓకే, మరి పి నుంచి ఈక్వి డిస్టెంట్ అంటే పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో పి నుంచి బి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఏపి ఈజ్ ఈక్వల్ టు పిబి అని. ఓకేనా? సో ఆ కండిషన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంట, సో ఈ పాయింట్ని కలిపి అంటే వీటి రెండింటిని ఈక్వేట్ చేస్తాం అంటే డిస్టెన్స్కి ఫార్ములాని అప్లై చేస్తాం. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అలా చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేస్తాము. చేసిన తర్వాత ఎక్స్ వచ్చేస్తుంది, ఎక్స్ వాల్యూ, ఆ ఎక్స్ వాల్యూని ఇందులో చేస్తే పాయింట్ వస్తుంది. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. ఓకే, ఫైండ్ ద పాయింట్ అన్నాడు. ఫస్ట్ మనము ఇచ్చిన డేటాను రాద్దాం. లెట్ ద పాయింట్ పి ఆఫ్ ఎక్స్, 0, ఇది మనమే అనలైజ్ చేయాలి. బి ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ 2 పాయింట్లు, ఈ పాయింట్లు 2, -5 అండ్ -2, 9. సో దాన్ని మనము ఏ అని పేరు పెట్టుకుంటున్నాం, ఒకటి బి అని పేరు పెట్టుకుంటాం. దెన్ ఇలా అవుతే కండిషన్ ఏంటి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిబి. పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో పి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈక్వి డిస్టెంట్ అని వాడాడు కాబట్టి. ఓకే, మనకు తెలుసు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఓకే, సో డిస్టెన్స్ formula, so is equal to √(x2 - x1) whole square plus y2 - y1 whole square. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఏపి అంటే ఏకి పికి డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు మీరు పక్కన ఏ ఆఫ్ అని 2 - 5, పి అంటే x, 0 ఇట్లా వేసుకొని ఇది x1 y1 x2 y2 రఫ్లో అనమాట, పక్కన పెన్సిల్తో వేసుకోండి, మళ్ళీ రఫ్ చేసేయండి. ఓకే, సరే. మీరు ఎగ్జామ్ రాసే ఆన్సర్ షీట్లో పక్కన రైట్ సైడ్ వేసుకోండి. ఓకే, సో మరి ఏపీ ఇస్ టు పీబీ కనుక్కోవాలి. సో డైరెక్ట్గా అప్లై చేస్తున్నా. సో చూడండి, పీలో నుంచి ఏని తీసేయండి. నువ్వు ఏలో నుంచి పీ తీసేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో x2 - x1 చెప్పండి ఫార్ములా. x2 అంటే ఇది x, x1 అంటే 2.
అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఇందులోంచి అది తీసే 0 ఆల్రెడీ ఇక్కడ కొంతమంది మిస్టేక్ చేస్తారు. y2 అంటే 0నే మైనస్ y1 అంటే ఏంటి -5 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కొందరు మైనస్ వేసేస్తుంటారు 0 - 5 ఫార్ములాలో మైనస్ ఉంది అక్కడ y2 మైనస్ y1 కాబట్టి 0 + 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మరి పీబీకి చేస్తాం. పి అంటే ఎక్స్ కామా 0 ఇంకా బి అంటే ఏంటి -2 కామా ఇక్కడ 9 సేమ్ x1 y1 x2 y2 అనుకోండి x2 - x1 అంటే x -2 +2 అవుతుంది x +2 హోల్ స్క్వేర్ మళ్ళీ ప్లస్ y2 - y1 అంటే 0 - 9 హోల్ స్క్వేర్ 0 - 9 హోల్ స్క్వేర్. ఓకే మరి ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాము. చూడండి ఇక్కడ రూట్ ఉందన్నమాట. రూట్ క్యాన్సిల్ అవ్వడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే అప్పుడు ఏమవుతుంది రూట్ ఆఫ్ ఎక్స్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 + 5 అంటే ఎంత 5ఏ కదా ఓకే హోల్ స్క్వేర్ మళ్ళీ దీనికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. √2 హోల్ స్క్వేర్ అనుకోండి అప్పుడు ఏంటి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇదంతా ఒక టర్మ్ అనమాట. నెక్స్ట్ సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ +2 హోల్ స్క్వేర్ ఇక్కడ 0 - 9 హోల్ స్క్వేర్ అంటే -9 అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది కాబట్టి సరే నెక్స్ట్ స్టెప్లో రాస్తాము -9 హోల్ స్క్వేర్ 81 రాద్దాం. సో ఇప్పుడు హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూడండి సో మిగిలింది ఏంటి ఎక్స్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ +2 హోల్ స్క్వేర్ ప్లస్ -9 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది 9 స్క్వేర్ 81 ఎస్ అగైన్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ a స్క్వేర్ -2ab ప్లస్ b స్క్వేర్ అదేవిధంగా a + b హోల్ స్క్వేర్ అనుకోండి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఇక్కడ మైనస్ వస్తే మిడిల్ టర్మ్ మైనస్ మిడిల్ టర్మ్ ప్లస్ వస్తే ఇక్కడ మిడిల్ టర్మ్ ప్లస్ గుర్తుపోయి ఓకే సో a స్క్వేర్ a అంటే ఎవరు ఇక్కడ x b అంటే 2 అని a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ -2 ప్లస్ యాక్చువల్గా కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -2 × 2 4x అవుతుంది -4x ప్లస్ బీ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 4 అనమాట ఓకేనా ప్లస్ 25 అలానే రాసా. నెక్స్ట్ ఇది కూడా ఎలా ఉంది a + b హోల్ స్క్వేర్ లా ఉంది a స్క్వేర్ ప్లస్ 2ab 2 × x అంటే 4x అవుతుంది ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 81 ఎస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఒకే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే -x² ఎక్స్ స్క్వేర్ అటు సైడ్ పోతే -x² ప్లస్ x² క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ రైట్లో సింబల్తో సహా ఏ వేరియబుల్ ఉన్నా ఏ కాన్స్టెంట్ ఉన్నా క్యాన్సిల్ చేయొచ్చు. ఎస్ క్యాన్సిల్ +4 క్యాన్సిల్ ఇంకా ఇవి చేయకూడదు ఇక్కడ +4 మైనస్ ఉంది. ఎస్ ఇప్పుడు చూడండి ఇంకా అన్నీ మనము ఒక సైడ్కి తీసుకెళ్దాం. ఎక్స్ని కనుక్కోవాలి మన టార్గెట్ ఎక్స్ వాల్యూని కనిపెట్టాలి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కదా సో ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఏం చేయాలి ఇంకా ఈ +4x ఉంది కదా రైట్ సైడ్లో దాన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి -4x ఆల్రెడీ -4x ఉంది -4x ఈ 4x అటు సైడ్ పోతే ఇప్పుడు ఈ 25 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఆల్రెడీ రైట్ సైడ్లో 81 ఉంది ఈ +25 రైట్ సైడ్ పోతే మైనస్ అయిపోతుంది ఓకేనా. ఇప్పుడు -4 -8x అవుతుంది 81లో 25ని తీసేసేయండి. ఓకే ఇక్కడ 6 7 పోతే 5 56 అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి ఎక్స్ కావాలి -8 మల్టిప్లైలో ఉంది రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది మైనస్ అనేది రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుతుంది ఎప్పుడు ప్రోడక్ట్లో. అదే ఇట్లా సమ్లో ఉన్నప్పుడు
+2 రైట్ సైడ్కి పోతే -2 అవుతుంది. ఓకేనా, ప్రోడక్ట్లో ఉన్నప్పుడు సింబల్ అట్లనే వస్తుంది. సో మైనస్ ఎక్కడున్నా ఒకటే, న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ఒకటే. సో x ఈజ్ ఈక్వల్ టు -8 టేబుల్లో 56 7 టైమ్స్ కట్ అవుతుంది. ఓకే, సో 8 7 టైమ్స్ 56 మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తుంది. సో దేర్ ఫోర్ మన టార్గెట్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ది x యాక్సిస్, రిక్వైర్డ్ పాయింట్ అని మనం ఏం రాసుకోవచ్చు. సో p ఆఫ్ x, 0 ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x, x అంటే -7, 0 అనమాట. ఓకేనా, సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఇలా చేయాలి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది కూడా 2 మార్కులకి అడుగుతూ ఉంటాడు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ 10 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. 2 పాయింట్స్ కి డిస్టెన్స్ మనం కనుక్కోవాలి, అతను ఇచ్చిన దానికి ఈక్వేట్ చేస్తాము. సో అప్పుడు x వాల్యూ వస్తుంది, దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏబి అనుకుంటాము. ఓకేనా, ఆ ఏబి యొక్క డిస్టెన్స్ ఎంత, 10 యూనిట్స్ అంటాం. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఓకే, సో అక్కడ నుంచి x వాల్యూ వస్తుంది. మరి చూద్దాం. చూడండి, గివెన్ పాయింట్స్ ఆర్, ఒకదాన్ని ఏమో నేను a ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు x, 7, b of x2, y2 is equal to 1, 15. ఓకే, సో మరి డిస్టెన్స్ కి ఫార్ములాని అప్లై చేస్తాం. సో ఫ్రమ్ ది గివెన్ డేటా ఏమిచ్చాడు, ఫ్రమ్ ది గివెన్ డేటా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ 10, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చేసాడు. సో ఏబి అంటే 2 పాయింట్ డిస్టెన్స్ కదా, కనుక్కుందాం. x2 - x1 హోల్ స్క్వేర్, ఇది x1 y1 అనుకోండి, x2 y2. x2 - x1 అంటే 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 15 - 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, రైట్ సైడ్లో ఈ 10 అట్లనే ఉంటుంది. ఎస్, ఇక్కడ రూట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవ్వడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది, 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 15 - 7 ఎంత, 8 హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్లో ఉన్న దాన్ని కూడా స్క్వేర్ చేయాలి కదా, 10 స్క్వేర్. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి, 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100. దీన్ని నువ్వు a - b హోల్ స్క్వేర్ని అప్లై చేసి అయినా చేయొచ్చు, లేకుంటే చూడండి ఇక్కడ నుంచి 1 - x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 64, రైట్ సైడ్కి వెళ్తే -64 అవుతుంది. 1 - x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 100 - 64 ప్లస్ 36. స్క్వేర్ అనేది రైట్ సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి 1 - x ఈజ్ ఈక్వల్ టు +√36. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ నుంచి 1 - x ఈజ్ ఈక్వల్ టు +√36, దట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 6. ఇప్పుడు ఒకటి ప్లస్ కేస్ తీసుకుందాం, ఒకటి మైనస్ కేస్ తీసుకుందాం. 1 - x ఈజ్ ఈక్వల్ టు +6, 1 - x ఈజ్ ఈక్వల్ టు -6. ఓకేనా, సో ఇప్పుడు మనకి x కావాలి, ఈ -xని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, +x అయిపోతుంది. 6 ఇటు సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 - 6. దీన్ని రైట్ సైడ్కి, దీన్ని లెఫ్ట్ సైడ్కి. ఓకేనా, సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ 1 - 6 అంటే -5. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ -xని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, +x అయిపోతుంది. -6ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, +6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 7. కాబట్టి ఇవే వాల్యూస్ అన్నమాట. సో x ఈజ్ ఈక్వల్ -5, x ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు ఎంత, దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు -5 ఆర్ 7. ఓకే, ఎస్, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.